నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. నేను మొన్న ఒక వీడియో చేసిన. ఇదైతే సోమాజిగూడ డివిజన్‌కి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది? కార్పొరేటర్ పని చేయకుండా ఎలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసి చాలా క్లియర్ కట్‌గా అన్నీ తెలుసుకొని, అన్ని వాస్తవాలు మాట్లాడడం జరిగింది. సో, దాదాపు చేసి ఆ వీడియో చేసి 1 వీక్ అయితుంది. నేను వీడియో చేసే ముందే చెప్పిన. చాలా క్లియర్ కట్‌గా చెప్పిన. ఏమని చెప్పినా, నేను వీడియో ఉత్తిగా చేయట్లేదు. మొత్తం 3 రోజుల పాటు సోమాజిగూడ డివిజన్‌లో తిరిగినా, అక్కడ పబ్లిక్ టాక్ తీసుకున్నా, ప్రతి ఒక్క పబ్లిక్‌ని అడిగి తెలుసుకొనే ఈ వీడియో చేస్తున్నా అని చెప్పేసి చాలా క్లియర్‌గా చెప్పిన. అయిపోయింది. వీడియో పోస్ట్ అయిపోయింది. నేను మళ్ళీ కూడా చెప్పిన. 2 డేస్ తర్వాత ఖచ్చితంగా ఆధారాలు తీసుకొనొస్తా అని చెప్పేసి. వేరే కారణాల వల్ల బయటికెళ్ళడం జరిగింది. ఆ వీడియో అక్కడికే ఆగిపోయింది. ఏదేమైనా గూడా ఖచ్చితంగా కొంచెం లేట్ అయిపోయింది. ఆధారాలు మాత్రం ఖచ్చితంగా బయటకి తీసుకొనొస్తా. ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చాలా ట్రోల్ అయింది. వీడియో బాగా పోయింది. దానికి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. హుసేన్ అని చెప్పేసి మరి ఆ శ్రీనివాస్‌కి సంబంధించిన అనుచరుడా ఎవరా నాకు తెలవదు. సరే వీడి కామెంట్స్ వస్తుంటాయి. అది ఓకే. నేను పట్టించుకోను. కాకపోతే వాడు నన్ను ఒక మాట అన్నాడు. "నువ్వు బీఆర్ఎస్ పార్టీ దగ్గర పైసలు తీసుకుంటున్నావు. పెయిడ్ ఆర్టిస్ట్ అన్న రకంగా మాట్లాడుతున్నావు." చూపిస్తా. ఇట్స్ ఆల్‌మోస్ట్ 2 డేస్. ఏమైంది? మీ ఆధారాలు ఇంకా రాలే. ఇంకో విషయం, తమరు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఒప్పుకోండి. నేనెందుకు ఒప్పుకుంటానా? ఎవరి దగ్గరకైనా పైసలు తీసుకున్నా నేను? ఎవడు నాకు పైసలిచ్చిండు? ఎవడు నాకు పైసలిచ్చిండు నువ్వు ప్రూవ్ చేయాలి. నేనున్న వాస్తవాలు మాట్లాడితే పెయిడ్ ఆర్టిస్టా? ఎవడు నాకు పైసలిచ్చిండు? వీని గురించి కొంచెం సేపు పక్కన పెడదాం. ఇట్లాంటి చిల్లరగాల నుంచి మాట్లాడితే నాకు వాల్యూ ఉండదు. ఏదేమైనా గూడా నేను చెప్పింది మాత్రం 100% వాస్తవం. నిన్న నేను కాంగ్రెస్ పార్టీది ప్రొటెస్ట్ అయితే పోయిన అక్కడికి. దాదాపు చాలా మంది స్టూడెంట్స్ వచ్చిర్రు. చాలా మంది అక్కడికి రావడం జరిగింది. దాంతో పాటుగా సోమాజిగూడ డివిజన్‌కి సంబంధించిన మన వసుధ రాజా శ్రీనివాస్ యాదవ్ గూడా అక్కడికి రావడం జరిగింది. సో, అతనితో పాటుగా కొంతమంది డివిజన్‌కి సంబంధించిన ప్రెసిడెంట్లో వాళ్ళో వీళ్ళో గూడా వచ్చారు. వచ్చిన దగ్గరకొచ్చి మరి అడిగారు. "చాలా వాస్తవంగా మాట్లాడినావమ్మా నువ్వు. చాలా కరెక్ట్‌గా మాట్లాడినావు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూడా మేమిస్తామని" చెప్పేసి చాలా క్లియర్‌గా చెప్పారు. ఇంకింత ధైర్యం నాకు పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో గూడా నువ్వెంత పెయిడ్ ఆర్టిస్ట్‌లన్నా, ఏడికైనా పైసలు తీసుకున్నా అన్నా గూడా నేను పైసలకు లొంగేదాన్ని గాదు. ఖచ్చితంగా ప్రజల కోసమే మా ఛానల్ పనిచేస్తది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి సంబంధించి గూడా ఒక వీడియో వచ్చింది. పబ్లిక్ టాక్‌లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇది ఎపిసోడ్ 2 అనుకోండి. ప్రతి ఎపిసోడ్ గూడా బయట పెడతా. ప్రతి ఒక్క పబ్లిక్ టాక్ గూడా బయట పెడతా. ఒకసారి ఒక వీడియో వచ్చింది. నేను అనుకోకుండా గ్రూప్‌లలో చూస్తున్నా ఈరోజు మార్నింగ్. సరే చేద్దాంలే ఈ వీడియో అనేసి ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఎవడైతే నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అన్నాడో, ఎవడైతే బీఆర్ఎస్ దగ్గర నుంచి పైసలు తీసుకున్నా అని ఎవడైతే హుసేన్ గాడు నన్ను అన్నాడో, దానికి సంబంధించి ఇదేరా నీకు. చూడు ఇప్పుడు వీడియో. ఖచ్చితంగా పబ్లిక్ టాక్‌లు గూడా నెక్స్ట్ అవి గూడా రిలీజ్ చేస్తా నేను. అనుకోకుండా వీడియో వచ్చింది నా దగ్గరికి. रजनी यहाँ पर रखना नहीं बोले जो है ना ये करने से इधर बाजू देखो कुप्पा निकाल के छोड़ दिए. ये कुप्पा ये साफ नहीं है. बोनाले अभी नेक्स्ट टाइम में పట్టించుకుంటున్నావా అసలు నువ్వు? బిఎస్ మక్తాకి సంబంధించి బోనాల పండుగ వస్తుందని చెప్పేసి ముస్లిం సోదరులు మాట్లాడుతున్నారు. నువ్వేమైనా పట్టించుకుంటున్నావా దాని గురించి? सही तरीके से भाई बढ़ते जा रहे फोन नाम का कारपोरेटर है काम का नहीं है. मैं भी करा मेरे को क्या बोले कचरा रहा पूरा वसूली बरोबर कर रहे मगर ఏం చెప్తున్నావు? वसूली राजा नाम रखिए यहाँ पर. నేనన్నా వసూల రాజా అని? నీకు ఓట్లు వేసిన ప్రజలే కదా. నీకు ఓట్లు వేసిన వాళ్ళే పనులు చేతనైతలేదు, పనులు చేస్తలేరు, వసూల రాజా అయిపోయినైనా వసూలు చేసుకుంటూనే పోతుండని చెప్పేసి అంటున్నారు. సరే ఏదేమైనా కూడా నేను మొన్న చాలా క్లియర్ గా చెప్పిన. నేను ప్రతిదీ కనుక్కొనే మాట్లాడినా, ప్రతిదీ తెలుసుకునే మాట్లాడినా. ఇంకా సిగ్గు లేకుండా నా స్టేటస్లు పెడుతున్నట నా వీడియో. సిగ్గాని అనిపించాలి నా గురించి ఇంత పచ్చి నిజాలు చెప్పింది అని చెప్పేసి. ఇంతకన్నా ప్రూఫ్ నేను ఎడికింది ఇవ్వాలి. కొంతమంది కూడా మొహమాట పడ్డారు. మమ్మల్ని ఏమైనా చంపేస్తాడేమో, బెదిరిస్తాడేమో అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు కూడా ముందుకు రావడానికి. నేను మీ వీడియో బయటికి తీసుకురాను, మీ వీడియో బయట పెట్టను, దయచేసి నాకు ఉన్న వాస్తవాలు చెప్పండి అని చెప్పేసి నేను అడిగిన. వీడియో 2 రోజులైంది ఇంకా ఆధారాలు లేవు అని చెప్పేసి అంటున్నారు కదా. ప్రతి ఒక్క ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇంతకు మించి ఏం కావాలి?
दो गलियों में रहना यहाँ से के बाजू में और डैम पर पानी जा रहा वो पानियां पहले देखो, पहले इधर जो ना प्रॉब्लम्स क्या है बस्ती के सॉल्व करो। एस मफ्ते में प्रॉब्लम है, एमएस मफ्ते में प्रॉब्लम है। లేడీస్ కూడా బయటకు వచ్చి చెప్తున్నారు కదా, మరి వాళ్ళ నీ కోట్ చేసిన ప్రజలే బిఎస్ మక్తాకి సంబంధించిన వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి సరే నువ్వు వసూలు చేయలేదంటున్నావు, ఇంకా అంటున్నాడంట మరి 50 రూపాయలు 100 రూపాయలు అంటుంది, లక్షలు అంటేనన్నా కొంచెం ఇజ్జత్ ఉంటుంది నాకు. నీకు ఇజ్జత్ ఎప్పుడో పోయింది. సరే నువ్వు వస్తావా నేను రావాలా? బిఎస్ మక్తా పోదామా, ఎంఎస్ మక్తా పోదామా, ఎల్లారెడ్డి కూడా పోదామా, ఎటు పోదాం చెప్పు. మరి నువ్వు బిఎస్ మక్తాలా కావచ్చు, ఎంఎస్ మక్తాలా కావచ్చు, ఏడా ఏం చేసినావు తెలియదా? మిర్చి బండి కులగొట్టింది వాస్తవం కాదా? నువ్వు 50 రూపాయలు వసూలు చేసింది వాస్తవం కాదా? నువ్వు నాగరాజు అనే టోన్ తోటి వసూలు చేపిస్తుంది వాస్తవం కాదా? నువ్వు కులగొట్టించినవి వాస్తవం కాదా? బెదిరించింది వాస్తవం కాదా? ఇవన్నీ ఒప్పుకో. మరి నేను ఎక్కడికైనా నేను రెడీగా ఉన్నా, ఎందుకంటే ప్రజల కోసం మేము పనిచేస్తాం కాబట్టి బరాబర్ ప్రజల సైడ్ నుంచే మాట్లాడతాము. సో ఇప్పటికైనా నువ్వు సిగ్గు తెచ్చుకుంటావా, మరి ఏం తెచ్చుకుంటావో నాకు అర్థమైతలేదు. సో నువ్వు ఎవరెవరితోని కామెంట్లు పెట్టించినా, ఎవరెవరితోటి ఏం మాట్లాడిపించినా మాకు ఒరిగేది ఏం లేదు. ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా, బీఆర్ఎస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ అనుకోని, కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ అనుకోని, బీజేపీ పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ అనుకోండి, ఎవరు ఏమనుకున్నా కూడా మాకు సంబంధం లేదు. మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల కోసం పోరాడతాం. సో ఇప్పటికైనా నువ్వు మారుతావా, మరి ఇంకేం చేస్తావా చెప్పాలి. సో వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ సూటి అడుగుతున్నా, నేను అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ఎంఎస్ మక్తాలో చేసింది వాస్తవం కాదా? బిఎస్ మక్తాలో ఏం జరిగిందో మీకు తెలియదా? మాగంటి గోపీనాథ్ మిమ్మల్ని పొండిరాను మా కాన్స్టిట్యున్సీకి రావద్దని చెప్పింది వాస్తవం కాదా? నిన్ను కొట్టింది వాస్తవం కాదా? ఇవన్నీ జరిగినాక కూడా నువ్వు ఇంకా తమాషా చేస్తా అంటే మాది కూడా వేరే రకంగా ఉంటది. ఎందుకంటే మేము భయపడేటోళ్ళం కాదు, ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల కోసమే పోతున్నాం, ప్రజల కోసమే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఆ హక్కు మాకు ఉంది. నువ్వు రాజ్యాంగానికి ఒక కార్పొరేటర్ అయ్యి రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నాం. మేము జర్నలిస్టులం అయ్యి రాజ్యాంగాన్ని అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19(1)A ప్రకారం ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. అది ఎవరైనా సరే, బీజేపీ వాళ్ళైనా కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళైనా కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళైనా కావచ్చు, ఎవరినైనా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఎవరికి అన్యాయం జరిగినా, పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అది సోమాజి కూడా కావచ్చు, ఇంకేదైనా వేరే డివిజన్ లో కావచ్చు. ఎందుకంటే ఇంత నీచంగా మరి స్టాల్స్ లో దగ్గర పోయేసి, టీ స్టాల్ కావచ్చు, అక్కడ చిన్న షాప్, క్లిప్పుల షాప్స్ కావచ్చు, నెయిల్ పాలిష్ షాప్, చాలా షాప్స్ ఉంటాయి అమీర్పేట. అక్కడ రోజుకెళ్ళి నాగరాజు అనేతో నువ్వు పంపించడం వాస్తవం కాదా? రోజు ఎంత వసూలు చేస్తున్నావు నీకు తెలియదా? సో ప్రతిదీ మా దృష్టిలో ఉంటది. సో ఎక్కడ కూడా నేను తగ్గే ప్రసక్తే లేదు. సోమాజిగూడ నేను గతంలో కూడా నీకు చెప్పిన, చాలా క్లియర్ గా చెప్పిన, సోమాజిగూడకి సంబంధించి ఒకవేళ దానం నాగేందర్కి టికెట్ ఇచ్చినా కూడా గెలిచే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇంత లంగ వాళ్ళు ఎందుకు మా కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు వాళ్ళ కడపలలో తలకా పెట్టి చాలా ఏ రకంగా నువ్వు అడిగినావు, అదే రకంగా నువ్వు ఉండాలి. ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? నేను వసూలు చేయడానికి ఎన్నుకున్నారా? సో ఏదేమైనా కూడా అక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నిన్న ఏ రకంగా ఎదగొట్టినో దానం నాగేందర్ కూడా అదే రకంగా ఎదగొట్టేటట్టు చేస్తాం. ఎందుకంటే ప్రజలు తిరగబడుతున్నారు. ప్రతి ఒక్కరి ఫోన్, నేను ఏ రోజు అయితే వీడియో రిలీజ్ చేసినో అదే రోజు నాకు దాదాపు 10-15 ఫోన్లు వచ్చినాయి. మేడం ఉన్న వాస్తవాలు మేం చెప్తాము అని చెప్పేసి, వాడు పెద్ద లంగా పెద్ద దొంగ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇంకా మరి ఏం తెలియనట్టు, నేనేం తెలియదు, నాకు శుద్ధ పూస, నాకేం తెలియదు, ప్రజాసేవనే నాకు సర్వస్వం అన్న విధంగా మాట్లాడితే వేరే రకంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు. నిన్న కూడా నా దగ్గరకు వచ్చి అడిగారు, మీ నంబర్ ఇవ్వండి, నీకు ఇంకా వాస్తవాలు చెప్తాం మేము అని చెప్పేసి. సో ఏదేమైనా కూడా ఇట్లా చిల్లర కామెంట్లు, చిల్లర వేషాలు వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊకునేది లేదు. ఖచ్చితంగా మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం సోమాజిగూడలోనే పెడతాం.